వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చామన్నమాట. మీరు ఫుల్గా చూస్తే మా సంబరం అంతా ఉంటుంది అని చెప్పి లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాత్రం ఫస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మా వీధి సంబరం వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాం అనమాట. అందరూ మొర్రట్లు పట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే వెళ్తున్నారు. మేము కూడా అప్పుడే ఈసారి చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్లో వీడియోలన్నీ నేను తీయలేదు. నేను వచ్చేసరికి సగం అయిపోయిందనమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరు తీసుకెళ్ళిపోతున్నారంటే అర్థమైపోయింది. ఫస్ట్లో అందరూ తీసుకెళ్ళి ఇచ్చేసారు. మేమే కొంచెం లేట్గా వచ్చాం. రాగానే వీడియో స్టార్ట్ చేస్తాం. రాకముందు కూడా వీడియో కొంచెం తీయించాను అనమాట అందరితో. మళ్ళీ ఫస్ట్ సీన్ కానీ మిస్ అయ్యామంటే సంబరం అంతా అది లేదు లేదు అనిపిస్తుంది కదా. గరిడి అంది మీకు నేను ఫస్ట్లో పెట్టాను, అంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు గరిడి అంటే ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్తే మీకే బోరింగ్గా ఉంటుంది, అందుకే ఈసారి అయితే చెప్పను. మీరు వీడియో అంతా చూడండి, మీకే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే మా మోన్ నాన్నమ్మ 3 years నుంచి అయితే ఘట్టం పేలాలి అని నేమ్ అయితే వేస్తున్నారు. బట్ పేలలేదు. ఒకసారి మా అత్తకు పేలింది, ఒకసారి ఎవరెవరికో పేలింది. బట్ ఈసారి అయితే మా మోన్ నాన్నకి పేలింది. మోన్ నాన్నకి పేలిందంటే ఆ మాత్రం ఉంటుంది కదా. మరి కొంచెం ముందుకు వెళ్తే మధ్యలోనైతే మేము చేసిన సర్ప్రైజ్ మీకు కనిపిస్తుంది, చూడండి ఫుల్గా. ఫస్ట్ ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 ఘట్టాలు ఉన్నాయి చూడండి.
వీధిలో అమ్మవారు అయితే మా మూనన్నమ్మల ఇంటి దాకా అయితే వచ్చేసారు. చాలాసేపు పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అయితే గాంధమ్మోరు వెళ్ళింది అనమాట. నెక్స్ట్ చిన్నమ్మోరు పెద్దమ్మ కదా వెళ్తుంది. మేమైతే ఫస్ట్ మోహనం చిన్నమ్మోరు పడుతుంది కాబట్టి మేమిద్దరం ఫస్ట్ వెళ్ళి ఇక్కడ కొంచెం సర్ప్రైజ్ చెప్పకూడదు, అక్కడ చూతురు వెళ్తున్నాం అనమాట. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. పువ్వులన్నీ మా అమ్మ అయితే తీసేస్తున్నారు. ఎందుకో తెలుసా, పెద్దమ్మవారు చిన్నమ్మవారు ఘటం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళపైన అయితే పువ్వులు వేయడానికి షార్ట్స్ కూడా తెచ్చాము. అండ్ బాంబులు అంటే చెప్పక్కర్లేదు, అన్ని తీసుకొచ్చాము. మా గంగబాబాయ్ కూడా వేషం వేసాడు. అందులో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నాకు. ఫైనల్లీ మా మోహన్ అయితే ఘటన పట్టేసి
చేశారనమాట. సర్ప్రైజ్ కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది. ఆ వీడియోలో అయితే మా మూన్నానం పైన అమ్మవారు పడున్నారు. ఎంతలా సరదా అయ్యారంటే అందులో చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఇదే అనమాట సర్ప్రైజ్. ఆ పువ్వులు వేస్తుంటే ఆ నవ్వు చూడండి అక్కడ అసలు.
చిన్నమ్మరు కూడా పెద్దమ్మరు దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పు. చిన్నమ్మరు అయిపోయింది, చిన్నమ్మరు అయిపోయింది, పెద్దమ్మరు దగ్గరికి వెళ్తున్నాం. పెద్దమ్మరు దగ్గరికి వెళ్తున్నాం. మా వీధి సంబరం అయితే లాస్ట్ అయిపోయింది. ఇంకా 3 days, ఇంకా 4 days, ఇంకా 1 week ఉంటే బాగున్ను అనిపించింది. అంటే చాలా బాగా అయ్యింది. మీకే తెలుస్తుంది కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకైతే మాత్రం చాలా థ్యాంక్స్. కనిపిస్తున్నారు కదా అమ్మవారు, ఈవిడే అనమాట పెద్దమ్మవారు. మా బాబాయ్ దీపం పెడుతున్నారు, అటు చూసి పెట్టు బాబాయ్ అని చెప్తున్నాను. ఇక్కడతో సంబరం అంతా కూడా స్టార్ట్ అండ్ ఎండ్ కూడా అయిపోయింది. ఇంకా 3 days ఉంటే అని మాత్రం నాకైతే అనిపించింది. అందరూ అంటున్నారు ఒక్కరోజుకి ఇంత అలిసిపోయామని. ఏం అలిసిపోయినా సరే ఇంత మంచి మళ్ళీ మళ్ళీ రాదు కదా. జంగీర్ నాటు గురించి కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా ఫస్ట్ వీడియోలో, అది కూడా చూడండి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంతవరకు చూసినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ప్రతి ఇయర్ ఇలానే మా వీధి సంబరం అయితే రికార్డ్ చేసి పెడతా. మెయిన్ విల్ ఏంటంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది యూట్యూబ్లో పెడితే. నెక్స్ట్ భోజనాలు కూడా పెట్టారు, అవి కూడా తిన్నాం. బట్ అది వీడియో తీసారేమో కానీ నా దగ్గర అయితే మాత్రం లేదు. అందుకే నేను ఎంత దాకా తీసానో అంత దాకా అయితే మీకు చూపిస్తున్నాను. మీకు ఈ సంబరం వ్లాగ్ అంతా నచ్చి ఉంటే మీరు చూడడమే కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. ఇన్ కేస్ మీకు గనక ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కన్ఫామ్గా కామెంట్ చేయండి. నేను దానికోసం కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను, షార్ట్స్లో పెడతా. దానికోసం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఫస్ట్లో 2 parts పెట్టాను ఎందుకంటే అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఇప్పుడైతే 1 partలోనే అన్నీ చేసేసాను అనమాట వీడియో ఎడిటింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.